యాక్చువల్గా ఏంటంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాకపోతే తిరగబడతారు. అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎందుకంటే గ్రామ సభలలో చెప్పేటప్పుడు ఈ 4 కొత్త పథకాలు చేపట్టినాం అన్నారు. కొత్తది ఎక్కడ ఉన్నదల్లా ఒక్క పథకం కూడా సంపూర్ణంగా చేపట్టలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఒక్క బస్సుది కొంత మట్టుకు కనబడతా ఉన్నది, కానీ బస్సులో కూడా ఆ మహాలక్ష్మిలో ఒక భాగం మాత్రమే. ఆ మహాలక్ష్మి పథకం కూడా పూర్తిగా చేపట్టలేదు. 6 గ్యారంటీలకు లేదు. అదే విధంగా ప్రజలు తిరగబడితే దానికి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవడానికి వీల్లేదు. తర్వాత ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తాందనేటువంటి వాదన కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని అయిపోయింది. ప్రభుత్వం ఎన్నికలకు ముందు మాత్రమే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఆ ప్రభుత్వం గురించి. ఎన్నికల తర్వాత మాట్లాడడం అంటే ఆ ప్రభుత్వం గురించి ఇప్పుడు మాట్లాడడం ఏమున్నది. కాబట్టి మేము చేస్తాము అనేటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నది, అసత్యాల ప్రచారం చేస్తూ ఉన్నది తప్ప వాస్తవానికి ఏమీ లేదు ఇప్పటి వరకు. అంతటి ఇప్పుడు అది డిసెంబర్ 9వ తారీఖు నాడే ఇస్తామని చెప్తుంది కదా రుణమాఫీ డిసెంబర్ 9కి ఇవ్వలేదు. డిసెంబర్ 9కి ఇవ్వలేదు, ఆగస్టు 15కి ఇస్తామని చెప్పి దేవుళ్ళ మీద అవుతుంది. కానీ మీరు దిగిపోయేసరికి కుండ మొత్తం ఖాళీ అయింది, దాన్ని మొత్తం సరి చేస్తున్నాం, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు కదా. కొంత సమయం కావాలని అడుగుతున్నారు. కేసీఆర్ గారు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇప్పుడు ఆసరా పెన్షన్లు 3,000 రూపాయలు మార్చి వరకు ఇస్తామన్నారు. అంటే సంపద పెంచుకోవాలా, తర్వాత సంపద సృష్టించబడ్డ తర్వాత ప్రజలకు పంచాలి అనేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కానీ వీళ్ళు సంపద సృష్టించకుండా అన్నున్నాయే తీసిస్తాము అంటే అన్నున్నాయి మీరు తీసేయడం ఏంటి? సంపద సృష్టించేటువంటి కార్యక్రమం చేయాలి ప్రభుత్వం ఉన్నప్పుడు. ప్రభుత్వం ఉన్నది దేనికి? ఇవాళ సంపద సృష్టించడమా, అప్పులు తీసుకురావడమా, ఏదనే మాట మాట్లాడుతున్నారు. అది తప్పు. ఎందుకంటే భారతదేశము అప్పుల పాలయ్యే ఉన్నది. భారతదేశంలో కనుక చూసాయంటే ఇవాళ IMF కూడా దానికి చూసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. IMF కూడా దాని మీద అభ్యంతరం తెలియజేసింది. 100% మించినటువంటి ఒక అప్పు ఉన్నటువంటి భారతదేశం ఉన్నది. అదేవిధంగా FRBM ఉన్నది కదా, FRBM కు లోబడి మాత్రమే అప్పులు చేసేటువంటి పరిస్థితి రాష్ట్రానికి ఉంటది. ఆ రాష్ట్రాలకు ఉన్న FRBM దాటిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఆనాడు ఉన్నటువంటి యొక్క ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అప్పులు చేయలేదు. అప్పులు కొద్దిగా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చేసిండ్రు. దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయి. అంటే రాష్ట్రం మిగులు బడ్జెట్ ని దాదాపు 7 లక్షల లోటు బడ్జెట్ గా చూపారు. ఇంత మొత్తం అసలు అప్పు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు, కేవలం తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమైంది. అప్పుడు మీ ప్రభుత్వ హయాంలో లెక్కలేనని అవినీతి అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ ఉంది కదా. అక్రమాలకు ఇప్పుడు అవినీతికి దానిలో ఇప్పుడు చెప్పేటప్పుడు ఉంటది. అవినీతి అంటే అవినీతికి ఏమైనా మెజర్మెంట్ ఉన్నదా? మెజర్మెంట్ లేదు, ఏం లేదు. అవినీతి చేసిందని చెప్పుకుంటా పోవడం తప్ప అవినీతి ఫలాందాల్లో జరిగిందనేటువంటి విషయం లేదు. తర్వాత కాళేశ్వరం ఉన్నది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తారు. అవినీతి జరిగినప్పుడు మొత్తం పేక మేడల్లాగా మొత్తం కూలిపోవాలి అది. కానీ అట్లా జరగకుండా 20 years లో మాత్రం అవినీతి అక్కడనే జరిగిందా? విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కేసీఆర్ గారు అవినీతి చేశారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో హరీష్ రావు గారు అవినీతి చేశారు, ఈ కార్ రేస్ లో KTR గారు కూడా అవినీతి చేశారు. ఇది మీ మీద మీ ముఖ్య నేతల మీద ఉన్న ఆరోపణ. సుధీర్ గారు ఓకే రైట్. సుధీర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్. రామచంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు హామీలలో అర గ్యారంటీ మాత్రమే అది అమలవుతుంది, అది కూడా ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే. అసలు ఎక్కడ కూడా ఏది అమలు అవ్వట్లేదు. 6 గ్యారంటీ వల్ల కాంగ్రెస్ నాయకుల పాపం అధికారులకు శాపంగా మారింది. అధికారులను ఎక్కడికక్కడ గ్రామ సభల్లో నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అంటే మీ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. అంటే అధికారులపై ప్రజలు తిరగబడుతున్నారని నిజమేనా? ముందుగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, నా తోటి పార్టిసిపెంట్స్ కి నమస్కారం. రాష్ట్రంలో తెలంగాణ 3వ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సంవత్సర కాలంలోనే దాదాపుగా 4-5 హామీలు నెరవేర్చుకున్నాం. అందులో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మహిళలకు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షలకు పెంపుదల, 200 యూనిట్ల కరెంటు ఉచితంగా నిరుపేదలకు అందించడం, అదేవిధంగా గ్యాస్ 500కే మరి నిరుపేద కుటుంబాలకు అందించే కార్యక్రమం, రైతు రుణమాఫీ కార్యక్రమం, 25 లక్షల మంది రైతులకు రుణ విముక్తి చేయడం జరిగింది. ఈ 26వ తారీఖున ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కేబినెట్ మంత్రి శాఖలో కేబినెట్ అందరు మంత్రులందరూ కలిసి మరి
4 హామీలు నెరవేర్చాలనే ఒక గట్టి సంకల్పంతో ముందు సాగుతా ఉంది. అయితే ఇందులో ఇందిరమ్మ